జాకిరమ్మ సార్, ఆకవీడు గ్రామము, రాచల మండలము. మేము విఆర్ఏగా పనిచేస్తున్నాం సార్. 2014లో ఎగ్జామ్ ద్వారా వచ్చినాం సార్. ఎగ్జామ్ ద్వారా వచ్చిన 5 years కల్లా ప్రమోషన్స్ ఇస్తామన్నారు. ఇప్పుడు ప్రమోషన్స్ లేవు, ఏం లేవు. ఇప్పుడు దాదాపు 11 years అవుతుంది, శాలరీస్ ఏం లేవు సార్. 10,000 తోటి మేము ఏం చేయాలి సార్? పిల్లోళ్ళకి అయినా కానీ, స్కూల్లో ఫీజులు అయినా కానీ, ఒక జత బట్టలు అయినా కానీ, పిల్లోళ్ళకి తీసుకోవాలన్నా ఏమైనా వచ్చినా కానీ వాళ్ళకి బట్టలు తీసుకోవడానికైనా చదివించుకోవడానికైనా ఎలా 10,000 తోటి ఎలా ఉంటాం సార్? అది గవర్నమెంట్ గుర్తించాలి సార్. పన్నులకు పోయే వాళ్ళకి కూడా వస్తున్నాయి కదా సార్. పన్నులకు పోయే వాళ్ళకే 500-600 ఇస్తున్నారు. మేము చేసేది పని వాళ్ళకంటే మేము మరీ హీనమైంది సార్ మా బతుకులు. మరి మేము ఎలా బతకాలి సార్? అదైనా ఆలోచించాలి కదా సార్. సార్ మాకు ప్రమోషన్ ఇవ్వాలి, తెలంగాణ లాగానే పే స్కేల్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాం సార్. మాకు ప్రమోషన్స్ ఇవ్వండి. మేము డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది, చదవని వాళ్ళని అదే దాటికి కట్టేస్తారు, చదువుకున్న వాళ్ళని అదే దాటికి కట్టేస్తారు కదా సార్. అది చదువుకున్న వాళ్ళకైనా కానీ కొంచెం విలువ ఉండాలి కదా, అది చెప్పేది. ఎక్కడ సరిపోతాయి సార్? మీరే ఆలోచించండి సార్. రెంట్ కట్టుకోవాలి, హౌస్ లేని వాళ్ళకి 3-4 వేలు రెంట్లు కట్టుకోవాల్సింది వస్తుంది. ఆ పిల్లల స్కూల్ ఫీజులు అయినా కానీ, వాళ్ళ స్కూల్ ఫీజు కాకపోయినా గవర్నమెంట్ స్కూల్లో పంపించిన వాళ్ళకి బట్టలు అయితే తీసుకోవాలి కదా సార్. మేము బియ్యాలు వర్క్ చేస్తున్నాము, ప్రతి ఒక్కటి మేమే చేస్తున్నాం కదా సార్. మళ్ళీ మాకు ఏం చేస్తున్నారు సార్? మరి మాకు 10,000 ఏం సరిపోతాయి సార్? ఇంట్లో కిరాణా సరుకులు తీసుకున్నా కానీ మాకేం సరుకుల వల్ల కూడా ఏం లాభం లేదు కదా సార్. సరుకులు తీసుకోవాలన్నా, ఉప్పు పప్పులు తీసుకోవాలన్నా కానీ, తినడానికైనా కానీ 10,000 సరిపోవట్లేదు సార్. మరి మిగతా ఖర్చులకు అన్నీ అట్లా వస్తాయి సార్. మాకు ప్రమోషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మా క్వాలిఫికేషన్ తగ్గట్టుగానే ఎవరికైతే ఆ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వండి, మిగతా వాళ్ళకి పే స్కేల్ ఇవ్వండి. వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగకుండా ఉంటుంది కదా సార్. 2012 వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చారు సార్. తర్వాత వాళ్ళకి మమ్మల్ని ఏం పట్టించుకోలేదు సార్. మాకేం పట్టించుకోలేదు. 2012 వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చారు, మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మాకు పే స్కేల్ చేయాలి సార్, తెలంగాణ లాగానే. అది సార్.